బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ ఆధ్వర్యంలో టీం నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తోంది. అటు దుండగుడి దారిలో 6 కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని 2 రోజుల్లో నాన్ ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో 12 అంతస్తులు ఉన్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో చివరి 4 అంతస్తుల్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య కరీనా కపూర్, కుమారులు జహాంగీర్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్తో కలిసి ఒక గదిలో పడుకున్నారు. వీరుంటున్న అపార్ట్మెంట్కు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే రాత్రి 2 గంటల సమయంలో ఓ దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మార్గం సైఫ్ కుమారుడు జహాంగీర్ గదికి కనెక్ట్ అయి ఉంటుంది. జహాంగీర్ తన తల్లిదండ్రుల వద్దే ఉండడం, ఆ గదిలో అలికిడి రావడంతో పని మనిషి నిద్రలేచి అక్కడికి వెళ్లింది. జహంగీర్ గదిలో దుండగుడు నక్కి ఉండడంతో దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నిద్రలేచిన సైఫ్ ఆ గదికి చేరుకున్నారు. అప్పటికే ఆ దుండగుడు పని మనిషిని గట్టిగా పట్టుకుని మెడపై కత్తి పెట్టి సైఫ్ ను బెదిరించాడు. 1.5 కోటి ఇస్తేనే ఆమెను వదులుతానంటూ హెచ్చరించాడు. దీంతో సైఫ్ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. దుండగుడు కత్తితో సైఫ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అలికిడితో కరీనా, 2 పిల్లలు, మరో పని మనిషి అక్కడికి వచ్చేసరికి దుండగుడు వచ్చిన మార్గంలోనే పరారవ్వగా సైఫ్ తీవ్రంగా గాయపడి కనిపించారు. సైఫ్ వెన్నుముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ ను ఆటోలో తీసుకెళ్లారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడపెట్టిన పోలీసులు నిందితుడి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం కీలక ఆధారాలను సేకరించగా స్నిఫర్ డాగ్స్ తో దర్యాప్తు కొనసాగించారు.